ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డిలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2001లో గులాబీ జెండాను పట్టుకుని వెళ్లిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర పోరాటంతో ఢిల్లీ నాయకుల మెడలు వంచి ఎంతో మంది అమరుల త్యాగాల ఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అభివృద్ధిపై ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామన్నారు. అధికార పార్టీకే అధికారులు మొగ్గు చూపడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు నాగరాజు, మాజీ సర్పంచ్ సంగుస్వామి, అరుణ్ కుమార్, తిరుమల గౌడ్, దయాకర్, మాజీ కోఆప్షన్ గౌస్, రంజిత్ గౌడ్, దుబ్బ రాజా గౌడ్, పున్నా వెంకటస్వామి, లక్ష్మీ నరసింహులు, రాములు గౌడ్, గోపరి నరసింహులు, మావురం రాజు, నగేష్, బాలరెడ్డి, మైపాల్, పెంటయ్య, కైలాస్, వెంకట్ గౌడ్, మాధవరెడ్డి, కొమరయ్య, కనకరాజు పాల్గొన్నారు. జరగబోయే రజతోత్సవ సభకు మరి అనేక వాహనాల ద్వారా ఆ సభను విజయవంతం చేయడం కోసం తరుగుతూ ఉన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. 2001లో గులాబీ జెండా చేతబట్టుకొని గౌరవ కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి మరి యావత్ తెలంగాణను సమాయత్తం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి 14 సంవత్సరాల పోరాటం చేసి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. సాధించిన తెలంగాణను కూడా 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోనే మరి నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపింది గౌరవ కేసీఆర్ గారే. మరి మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక హామీలు ఇచ్చి మరి మోసపూరితంగా అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడే సందర్భం ఆసన్నమైంది. మరి గౌరవ కేసీఆర్ గారు కూడా 1 సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన పార్టీ ఏమైనా చేయగలుగుతుందా అని చెప్పేసి వేచి చూడడం జరిగింది. కానీ ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ కనీసం తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. మోసపూరితంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. కాబట్టి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారు రావాలని పట్టుబట్టే సందర్భం ఆసన్నమైంది. మరి ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు 20 సంవత్సరాలు పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక రజతోత్సవ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మళ్ళీ ఉద్యమం మొదలైందనే చెప్పొచ్చు. తెలంగాణ ప్రజల రక్షణ కవచంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసం, తెలంగాణ ప్రజల కష్టాల నుండి విముక్తి కలిగించడం కోసం, ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టే అవస్థల నుండి తెలంగాణ ప్రజలను మరొకసారి వారికి విముక్తి కలిగించే విధంగా చేయడం కోసం ఈ సభను, రజతోత్సవ సభను మరి ఉద్యమ సభగా ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాదిగా జనాలు తరలివస్తూ ఉన్నారు. వాహనాలు ఏర్పాటు చేసినా చేయకపోయినా ప్రజలు తరలివస్తూనే ఉన్నారు. మేము చేసిన వాహనాలు ఎక్కడికి కూడా సరిపోవడం, ఏర్పాటు చేసిన వాహనాలు ఎక్కడ కూడా సరిపోవడం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సభ ఖచ్చితంగా మరి ఆ సభ రోజే తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వైఫల్యాలను కూడా ఎండగట్టే విధంగా గౌరవ కేసీఆర్ గారి సభ ఉండబోతా ఉన్నది. ఆ మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరి మట్టు పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు స్వయంగా కొంతమంది బండ్లు కట్టుకొని మరీ రైతులు రాబోతూ ఉన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలు వస్తూ ఉన్నారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజలు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. వాహనాల ద్వారా కూడా చాలామంది ప్రజలు రాబోతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. మరి దీనికి తరలి వచ్చే జనాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఎటువంటి అరాచకాలు చేయకుండా, ఎవరి మీద కేసులు పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ ఈరోజు మెదక్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, పోలీసులు అత్యుత్సాహంతో కావచ్చు, మరి ఈ ప్రభుత్వం కావచ్చు అనేక రకాల ఇబ్బంది పెట్టే విధంగా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్, అన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. వచ్చినాక తప్పకుండా మిత్తితో సహా చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారు కూడా మీకు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న తగాదాలను పెద్దగా వేసి మరి మీరందరూ కూడా పోలీసు వాళ్ళ సహకారాలతోని మా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. కాబట్టి వాటికి ఊరుకునే ప్రసక్తి లేదు. అన్నిటిని కూడా ఎదుర్కొంటాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇంత చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నర్సింగ్ విషయంలో జరిగిన విషయంలో కావచ్చు, మిగతా నియోజకవర్గంలో కేసులు పెట్టి అడపదడప పోలీసులు బెదిరించే విషయంలో కావచ్చు, ఎస్పీ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి ఏంటంటే కేసులు ఎక్కడైతే పెడుతున్నారో
ఆ కేసులు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. మరి అలాంటి సంఘటనలను వేరే వాళ్ళు కూడా అనేక విషయాలలో కూడా కేసీఆర్ మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు, మా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందికరమైన అసభ్యకరమైన పోస్టులను కూడా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళను ఈ జిల్లా ఎస్పీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోల్ చేస్తేనేమో కేసులు పెడతా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రోల్ చేసే వాటి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఒకవేళ అట్లాంటి ట్రోల్ చేసిన విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తే వెంటనే ఏవైతే ఇప్పుడు మా నాయకుల మీద కేసులు బుక్ చేసిండ్రో వాళ్ళ మీద వెంటనే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు అంటే ఎందుకంటే ప్రజాతో సభ ఏదైతే జరుగుతూ ఉన్నదో భారతదేశ చరిత్రలోనే కనివిని రీతిలో 10 లక్షల మందితోటి వాళ్ళ సభ జరగబోతూ ఉన్నది. తెలంగాణలోని ప్రతి గులాబీ సైనికుడు ప్రతి గ్రామం నుండి తరలి వెళ్ళి వాళ్ళు సభను బ్రహ్మాండంగా సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఏం చెప్తాడు, ఆయన స్పీచ్ వినాలని చెప్పి కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఇవాళ మా మెదక్ నియోజకవర్గం నుండి అయితే పాదయాత్రకు కూడా ఒక యువకుడు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇవాళ మళ్ళీ సారే కావాలి కారే కావాలనే రీతిలో జరుగుతూ ఉన్నది. ఇవాళ మన మెదక్ నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి మీద ప్రశ్నిస్తే కూడా చిన్న చిన్న కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా వేరే డిపార్ట్మెంట్లలో కూడా చూసినట్టయితే వీళ్ళ అధికార పార్టీకి ఒక తాబేదారుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి అధికారుల లిస్టు కూడా అందరూ రాసుకుంటా ఉన్నాం. ఏ కార్యకర్త కూడా ఆత్మస్థైర్యం కోల్పోతూ మీ అందరికీ అండగా మేముంటాం. అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా మంచికైనా చెడుకైనా కష్టానికైనా సుఖానికైనా వీళ్ళని కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఇద్దరి సమక్షంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరం కూడా కలిసి మిమ్మల్ని ఎటువంటి కేసులు పెట్టినా ఏది పెట్టుకున్నా కాపాడుకునే బాధ్యత మాది. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కూడా మాది. మొన్నటికి మొన్న ఒక అధికారికి నేను ఫోన్ చేస్తే, ఒక ఇంజనీరింగ్ అధికారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అధికారికి ఫోన్ చేస్తే ఆయన కూడా ఎంతో లాపర్వాగా ఎంతో అవహేళనగా మాట్లాడి నాకు సమాధానం ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన నాయన నీ టర్మ్ ఇంకా 6.5 సంవత్సరాలు ఉంది రిటైర్ కావడానికి, 3.5 సంవత్సరాల లోపే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. నువ్వు మళ్ళీ ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలున్నా మళ్ళీ తెచ్చి ఇదే మెదక్ నియోజకవర్గంతో పని చేపిస్తామని చెప్పి కూడా బల్ల గుద్ది చెప్పి జరగడం జరిగింది. ఇవాళ కార్యకర్తలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం,